యేసుక్రీస్తుని అత్యున్నతమైన జీవము కలిగిన నామంలో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఆయన మన ఎడల కలిగిన ఒక ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని తన వాక్యము ద్వారా ఆయన తెలియచేయాలని మన యేసయ్య మన కోసం ఈ యొక్క నూతన దినమును మనకు అనుగ్రహించి ఉండగా, ఈ దినము ఏర్పరిచిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. అవును, మనం ఏదైతే నమ్మకముతో విశ్వాసముతో దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన మనకు అనుగ్రహిస్తాడని నమ్మి ప్రార్థిస్తామో దేవుని వాక్యము సెలవిస్తుంది. సో వాటన్నిటినీ మనం ఏదైతే విజ్ఞాపిస్తామో, ఏదైతే దేవుని సన్నిధానంలో మనం మొరపెడుతున్నామో, ప్రార్థిస్తున్నామో, ఏదైతే అడుగుతున్నామో, మన అవసరతలను బట్టి, మన అక్కలను బట్టి, మనకు కావలసిన వాటిని దేవుని యందు మనం అడుగుతున్నామేమో. అయితే మనం ఏ రీతిగా ప్రార్థించాలని దేవుడు సెలవిస్తున్నాడంటే, మనము ఏదైతే అడుగుతున్నామో, వేటిని అడుగుతున్నామో వాటన్నిటిని యందు నమ్మకం ఉంచి మనము పొంది ఉన్నామని నమ్మి మనం ప్రార్థించాలంట. ఆమేన్. అప్పుడే దేవుడు గొప్ప కార్యము మన పట్ల చేస్తాడు. మనం ఇంతవరకు ఏ రీతిగా ప్రార్థించాము? మీరు ఇంతవరకు మీ అవసరతలను, మీ అక్కలను ఏ రీతిగా దేవునికి తెలియపరిచారు? ఏ రీతిగా ప్రార్థించారు? అయితే దేవుడు మరొక విధంగా ప్రార్థించమని చెప్తున్నాడు. ఇంతవరకు ఒక విధంగా ప్రార్థించారేమో, మీరు పొందలేకపోయారేమో, ఇంకా అడుగుచున్నారేమో. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, ఈ ఉదయ కాలమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఏదైతే అడుగుతున్నారో వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించినడలా మనం అన్నిటినీ ఏదైతే నమ్మి ప్రార్థిస్తామో, అయ్యా కృతజ్ఞత కలిగి, మనము కృతజ్ఞత కలిగి, అయ్యా నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఇంకా మనము పొందలేక ఉన్నామేమో, అయినప్పటికీ అదే నమ్మకం అండి, అదే విశ్వాసము. దొరికినాక మనం కృతజ్ఞత చెల్లించేది కాదు, కానీ మనము అడిగింది మనం పొందుకున్న ఎడల సో దేవునికి మహిమ. పొందుకున్నా పొందుకోకున్నా దేవునికి మహిమ. అయితే దేవుని చిత్తానికి అప్పచెప్పి, అయ్యా నువ్వు నాకు ఇచ్చినా నీకు స్తోత్రాలు, నాకు ఇవ్వకున్నా నీకు స్తోత్రాలు. అయితే నేను అది పొంది ఉన్నాను నమ్మి నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నానని ఎప్పుడు మనము విశ్వాసము కలిగి నమ్మి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, దేవుని మన పట్ల ఆయన కృపను కుమ్మరించి, మన పట్ల ఆయన కనికరాన్ని చూపించి మనకు ప్రతి ఒక్కటిని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఇంతవరకు ఎలా ప్రార్థించారు మీరు? దేవుడు కొత్తగా ఒక ప్రార్థన నేర్పుతున్నాడండి మనకి. ఇంతవరకు అయ్యా చెయ్యండి చెయ్యండి, ప్రతిరోజు చెయ్యండి అండి మనం ప్రార్థించుతున్నామేమో. అవును కదా? అయ్యా నాకు అది కావాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఆ లోన్ కట్టాలి, ఈ బాకీ తీర్పాలి అని ప్రార్థిస్తున్నామేమో. అయితే అయ్యా నా బాకీ తీర్పినందుకు నీకు స్తోత్రాలు, నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, నేను పొందుకున్నాను నీకు స్తోత్రాలు అని నమ్మకముతో విశ్వాసముతో పొందుకున్నామని నమ్మి ప్రార్థించిన ఎడల, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎడల ఖచ్చితముగా దేవుడు మన జీవిత పట్ల ఆ కార్యాన్ని చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? ఇక ముందు నమ్మి ప్రార్థిద్దామా? ప్రార్థన మార్చుకుందామా? అవునా? ఖచ్చితంగా మీరు ప్రార్థించండి. అలా దేవుడు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తాడు. మీరే ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్య కార్యాలను చేస్తాడు మన జీవిత పట్ల. అద్భుతకరుడైన దేవుడు, ఆలోచనకర్తడు దేవుడు, మన పట్ల అద్భుతాలు చేసే దేవుడు. మనం నమ్మి ప్రార్థిస్తే, మనం పొందుకున్నామని నమ్మి ప్రార్థిస్తే, మనము అల్పముగా అడిగి ఉండొచ్చు, కానీ దేవుడు అత్యధికంగా ఉన్నతముగా దేవుడు అనుగ్రహించే గొప్ప దేవుడు, గొప్ప యేసయ్య మన యేసయ్య. అంతగా
మనల్ని ప్రేమిస్తున్నాడండి. మనం ఊహించలేము ఆయన ఇచ్చే కార్యాలు. ఆమేన్. అటు రీతిగా మనం ప్రార్థిద్దాం. ప్రార్థించిన వాటి అన్నిటి యందు నమ్మకం ఉంచుదాం. పొంది ఉన్నామని నమ్ముదాం, ఖచ్చితంగా పొందుకుందాం. ఆమేన్. అప్పుడు దేవునికి మహిమ, మనము సాక్షులుగా ఉండొచ్చు. హల్లెలూయా. దేవుడి వాగ్దాన్ని ఆశీర్వదించునుగాక. సో ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు షేర్ చేయండి. సో మీలాంటి వారు ఇంకా ఎంతోమంది ఎదురు చూస్తున్నారేమో ఒక నూతన ప్రార్థన మనం నేర్చుకున్నాం ఈరోజు. మీరు షేర్ చేస్తే అనేకులు మీ ద్వారా దేవుణ్ణి ఇంకా నమ్మి దేవుని యందు బలము పొందుకుంటారు. ఆమేన్. మీ ఏ విజ్ఞాపన అయినా కమెంట్ ద్వారా తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సో మీరు కమెంట్లో మీ యొక్క విజ్ఞాపన మాకు తెలియచేయగలరు. అలాగైతే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మాకు ఒక నూతన ప్రార్థన నేర్పించావయ్యా. ఇంతవరకు యేసయ్యా అడుగుతూనే ఉన్నాం మేము. అయితే ఇక ముందు అయ్యా ఏదైతే అడిగి ఉన్నామో దాన్ని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించటకు నీ కృపను అనుగ్రహించాలి. నీకు స్తోత్రాలు. ఎవరైతే వాగ్దానాలు చూస్తున్నారో అప్పా, ఈ వాగ్దానాల ద్వారా వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని నచ్చుని యేసుక్రీస్తు నామములో అతి వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా గొప్ప పరలోకమందున్న పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.